మేడిగడ్డ బ్యారేజ్ దాని పిల్లర్స్ కృంగిపోవడము, తర్వాత అన్నారం బ్యారేజ్లో లీక్స్ రావడము, గేట్లో చాలా సంచలనం కలిగించింది. ఇప్పటికే ఒక పెద్ద రాజకీయ తుఫాన్ క్రియేట్ అయింది. బీజేపీ తీవ్రంగా విమర్శించింది. రాహుల్ గాంధీ ఏకంగా మేడిగడ్డ వెళ్ళారు. ఇప్పుడు తాజాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం, నిపుణుల బృందం తన నివేదికను వెల్లడించింది. మీకు గుర్తుండే ఉంటుంది, కొద్ది రోజుల క్రితం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి ఎక్స్పర్ట్ బృందము కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన ఈ లక్ష్మీ బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించింది. సో ఈ రిపోర్టు సహజంగానే ఒక పెద్ద రాజకీయ తుఫాన్కు కారణమవుతోంది. ఈ రిపోర్ట్లో అనేక సాంకేతికపరమైన అంశాలు ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలు. దాంట్లో నేను ఎక్స్పర్ట్ కాదు కనుక దాని మంచి చెడుల పైన కామెంట్ చేయలేను. ఆ రిపోర్ట్లో ఏముంది మాత్రమే మీకు చెప్పగలను. సో ఆ రిపోర్ట్లో సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ప్రతిష్టాత్మకమైంది, వేల కోట్ల రూపాయలతో నిర్మించింది. చాలా కాలంగా ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టు పైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఏమన్నారంటే ప్లానింగు, డిజైను, క్వాలిటీ కంట్రోలు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఈ 4 అంశాల్లో కూడా లోపాలున్నాయి, ఇష్యూస్ ఉన్నాయని పేర్కొన్నది. కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ ఉన్నాయి, నిర్మాణపరమైన లోటుపాట్లు ఉన్నాయని పేర్కొంది. అందువల్ల ఈ ప్రాజెక్టు ప్రణాళికలో డిజైన్లో, నాణ్యత ప్రమాణాలు నిలబెట్టడంలో, అలాగే ఆపరేషన్ మెయింటెనెన్స్లో ఈ 4 లోపాలు ఉండడం వల్లనే ఈ పిల్లర్స్ కృంగిపోయాయి. ఈ పిల్లర్స్ కృంగిపోయిన పరిస్థితి ఎక్కడి దాకా దాపరించవచ్చంటే మొత్తం మేడిగడ్డ బ్యారేజే మళ్ళీ నిర్మించాల్సి రావచ్చు అని కూడా పేర్కొంది. సో కొన్ని వేల కోట్లతో నిర్మించిన ఈ బ్యారేజ్ను మళ్ళీ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. దీంట్లో నీరు నిల్వ చేస్తే దీనికే కాదు దిగువలో ఇతర బ్యారేజీలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది అని ఆల్రెడీ ఇంకొక అంశం కూడా లేవనెత్తింది. అన్నారం బ్యారేజ్లో గేట్స్లో వాటర్ లీకేజ్ రిపోర్ట్ అయింది. అన్నారం, సుందిల్లా ఈ 2 బ్యారేజీల్లో కూడా లోపాలు కనిపిస్తున్నాయి. ఇవి కూడా మేడిగడ్డ తరహాలో ప్రమాదకరంగా మారవచ్చు అని కూడా హెచ్చరించింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పార్లమెంట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ రూపొందించింది. సో ఈ మేడిగడ్డ ప్రాజెక్టు పైన అనేక రకాల సమాచారాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగితే తెలంగాణ ప్రభుత్వం సమకూర్చలేదు. ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అంటే ఈ ఆనకట్టల భద్రతా చట్టానికి కూడా ఉల్లంఘన అవుతుంది అని కూడా పేర్కొంది. తర్వాత ఋతుపవనాలు వచ్చే ముందు, ఋతుపవనాల తర్వాత దీని ఇన్స్పెక్షన్ జరగాలి ఈ బ్యారేజు. అలాంటి ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు కూడా అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అలాంటి ఇన్స్పెక్షన్లు కూడా జరగలేదు అనేటువంటి అనుమానాన్ని కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వ్యక్తం చేసింది. ఇది స్థూలంగా ఈ రిపోర్టులో చెప్పిన అంశాలు. ఇక ఇది కాక అనేక టెక్నికల్ అంశాలు ఉన్నాయి. సో దీంట్లో అనేక రకాలైనటువంటి డైమెన్షన్స్ ఉన్నాయి. సో ఈ రిపోర్టు పైన సహజంగానే రాజకీయపరమైన దుమారం లేసింది. బీఆర్ఎస్ కౌంటర్ చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఇచ్చాకనే దేశంలో ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగాక కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ దీన్ని చూసింది. దీని ఇంజనీరింగ్ మార్వెల్ అన్నారు. అమెరికాలో కూడా అవార్డు వచ్చింది. అందువల్ల ఇది కేవలం పొలిటికల్లీ మోటివేటెడ్ రిపోర్ట్, రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన నివేదిక అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అందువల్ల ఇది బీజేపీ వర్సెస్ పిఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఈ గోల్లో ఈ డ్యామ్ సేఫ్టీ ఉండకూడదు. డ్యామ్ సేఫ్టీ అనేది రాజకీయపరమైన అంశం కాదు. ఎందుకంటే వేల కోట్ల ప్రజాధనంతో సంబంధం ఉన్న అంశం.
ప్రజల భద్రతతో సంబంధం ఉన్న అంశం, తెలంగాణ ఎకానమీతో లింక్ అయి ఉన్న అంశం. అందువల్ల దీనిపైన కేంద్ర బృందము రాష్ట్ర ప్రభుత్వము మధ్య ఒక పొలిటికల్ ఘర్షణ జరిగితే ప్రజలకు లాభం లేదు. అందువల్ల ఇప్పటికైనా ఇండిపెండెంట్గా నిపుణులు, అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఉంటారు, అంతర్జాతీయంగా ఈ డ్యామ్ సేఫ్టీ పైన నిపుణులు ఉంటారు. ఇలాంటి నిపుణులతో లేదా దేశంలో కూడా ఈ రాజకీయాలతో సంబంధం లేని నిపుణులతో ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ జరగాలి. తెలంగాణ ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. సో రాజకీయకరమైన కారణాలతో ఏ రకమైన వాస్తవాలు మరుగున పడకూడదు, లేని అంశాలు ముందుకు రాకూడదు. అందువల్ల లెటస్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ రైట్ టు నో ఏం జరుగుతోంది అని. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన స్వతంత్రమైన నిష్పాక్షికమైన విచారణకు సిద్ధపడాలి. కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయపరమైన అంశాల్లోకి ఈ ఘర్షణల్లోకి సంబంధం లేకుండా అందరూ అంగీకరించేటువంటి నిపుణులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాదు అంతర్జాతీయ సంస్థలతో కలిసి అవసరమైతే దీని మంచి చెడుల్ని విచారించాల్సిన అవసరమైతే ఉంది.